ఈరోజు లంచ్లోకి పాలకూర పప్పు ప్రిపేర్ చేశాను. పాలకూర పప్పులో టమోటాలు వేసి వండకూడదంట, చాలా లేట్గా తెలుసుకున్నా నేను. ఏ ఆకుకూర పప్పులోనైనా టమోటాలు వేసి వండడం నాకు అలవాటు, బట్ అలా వండకూడదని ఈ మధ్య తెలుసుకున్నా. సో ఈరోజు అయితే టమోటాలు వేయలేదు. నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమోనని జస్ట్ షేర్ చేస్తున్నా, ఏం రాంగ్గా తీసుకోకండి. పాలకూరలో టమోటాలు వేసి వండితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంట. గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరైనా సజెస్ట్ చేస్తే నేనైతే ఫాలో అవుతా కంపల్సరీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్గా తిన్నాం, ఇంకా ఆటోమేటిక్గా లంచ్ కూడా లేట్ అయిపోయింది. 3 o'clockకి అలా తినేసాం. లంచ్తో పాటే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసా. స్నాక్స్లోకి అయితే దినుసుగడ్డలు ఉడకబెట్టాను. హైదరాబాద్లో అయితే అసలు దొరకవు, మా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. ఉడకబెట్టుకొని తిన్నా, కర్రీ చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఇవి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నా. ఒక రోజు ఏమో స్నాక్స్గా ఉడకబెట్టుకొని తినేసాం, ఇంకొక రోజు అయితే కర్రీ చేశాను. ఇవి స్వీట్ పొటాటో కాదు, వీటిని దినుసుగడ్డలు అంటారు. మరి తెలంగాణలో వీటిని ఏమంటారో కమెంట్ చేయండి. ఉడకబెట్టిన గడ్డల్ని పచ్చళ్ళలో కానీ కర్రీలో కానీ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను అలానే తింటా, మా ఆయన మాత్రం విచిత్రంగా చూస్తాడు.